నెక్స్ట్ వచ్చేసి మనకు టైర్ 1 సెటప్ అనేది ఓపెన్ అయింది. సో, మనము ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోబోయే ముందు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఫండ్ మేనేజర్ పైన క్లిక్ చేసినట్లయితే గనుక మనం చాలా ఫండ్ మేనేజర్స్‌ని మనం ఇక్కడ చూడవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ ఫండ్, ఐసీఐసీ ప్రుడెన్షియల్, అలాగే కోతక్ మహీంద్రా, ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్, ఎల్ఐసీ, యూటీఐ, టాటా పెన్షన్ ఫండ్, డీఎస్‌పీ పెన్షన్ ఫండ్, అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ ఫండ్ కూడా చూడవచ్చు. సో, మీకు నచ్చినవంటి ఏదో ఒక ఫండ్ మేనేజర్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు ఏదైనా ఫండ్ మేనేజర్‌ని సెలెక్ట్ చేసుకోబోయే ముందు ఆ పర్టిక్యులర్ ఫండ్ మేనేజర్ యొక్క లాస్ట్ 10 ఇయర్స్ పర్ఫార్మెన్స్‌ని చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మనం ఫండ్ మేనేజర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను సేవ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌లలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్, ఆటో చాయిస్ అండ్ యాక్టివ్ చాయిస్.